హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో వచ్చేసి 'వారణాసి' ఫుల్ మూవీ స్టోరీ అయితే లీక్ అయింది. ఆ స్టోరీ గురించి అయితే మాట్లాడుకుందాం. స్టోరీ ఎలా ఉండబోతుందో మీకు ఒక ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. ప్లీజ్ నువ్వైతే చివరి వరకు చూస్తేనే నీకు స్టోరీ అనేది అర్థమవుతుంది. అలాగే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో ప్లీజ్. ఫస్ట్ మూవీకి అయితే 'వారణాసి' టైటిల్ అనేది ఎలా వచ్చింది అంటే ఈ మూవీ మొత్తం వారణాసిలోనే ఉంటుంది. అందువలన మూవీకి అయితే 'వారణాసి' టైటిల్ అయితే ఫిక్స్ చేసేసారు. ఫస్ట్ అయితే టైటిల్ గురించి అయితే కొన్ని ఇష్యూస్ వచ్చినాయి కానీ ఆ టైటిల్‌ని అయితే మళ్ళీ అయితే ఫిక్స్ చేస్తారు 'వారణాసి' అని. అండ్ నెక్స్ట్ టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోతే మెయిన్ లీడ్స్ వచ్చేసి మహేష్ బాబు గారు, ప్రియాంక చోప్రా గారు అండ్ రణకుంభ క్యారెక్టర్‌లో ఉన్న విలన్ గారు. వీళ్ళ ముగ్గురే మెయిన్ రోల్స్‌లో అయితే చేస్తున్నారు. మనకి రాజమౌళి గారి మూవీస్ అంటేనే ఏదో తెలియని ఫీలింగ్ అయితే ఉంటుంది. ఆయన మూవీస్ అయితే బ్లాక్ బస్టర్స్ అయిపోతాయి. 'త్రిబుల్ ఆర్'లో చిన్న స్టోరీ అనే పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అండ్ 'బాహుబలి 1', 'బాహుబలి 2' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఈజ్ ద 'బాహుబలి 1' అండ్ 'బాహుబలి 2'. అండ్ 'వారణాసి' మూవీలో కూడా చాలా ట్విస్ట్స్ చాలా మూవీలో చాలా అయితే ఉన్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం మహేష్ బాబు గారు వచ్చి చిన్నప్పటి నుంచి 'బద్రీనాథ్' మూవీలాగా గుడి దగ్గరే జీవిస్తూ ఉంటారు. 'బద్రీనాథ్' మూవీలో మన అల్లు అర్జున్ గారైతే అక్కడే ఉంటారు కదా! దేవుడి దగ్గర దేవుడి సేవ చేసుకుంటూ. అలా మన మహేష్ బాబు గారు వచ్చేసి వారణాసిలోనే ఉంటారు. అక్కడే ఆ గుడి దగ్గర సేవలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వచ్చేసి చిన్నప్పుడే చనిపోతారు. వారణాసిని సొంతం చేసుకోవాలని మన విలన్ అయితే చాలా ప్రయత్నిస్తాడు. మహేష్ బాబు గారు వచ్చేసి చాలా సార్లు అడ్డుపడినా మన విలన్ వచ్చేసి ఆగడు. చివరికి ఏం జరుగుతుందంటే మన రాముడొస్తాడు. రాముడొచ్చి మన విలన్ అయితే చంపేస్తాడు. చాలామంది రాక్షసులతో కూడా ఫైటింగ్ అయితే ఉంటుంది. అండ్ 25 మినిట్స్ వచ్చేసి మోషన్ క్యాప్చర్ సీన్స్ కూడా అయితే మూవీలో అయితే ఉండబోతున్నాయి. విలన్ అయితే వచ్చేసి సేమ్ 'క్రిష్' మూవీలో ఉంటాడు కదా! కూర్చొని అలా కంట్రోల్ చేస్తాడు కదా! విలన్ అయితే సేమ్ క్యారెక్టర్ అది. సేమ్ క్యారెక్టర్‌ని అయితే రాజమౌళి గారు అయితే కాపీ కొట్టారనే చెప్పాలి. ఎందుకంటే వేరే విషయం అంతా ఏమీ ఉండదు. తనైతే కూర్చొని విలన్స్ అయితే కంట్రోల్ చేస్తాడు. రాక్షసుల్ని అయితే మన మహేష్ బాబు గారి మీదకైతే పంపిస్తారు. అప్పుడు మహేష్ బాబు గారు వచ్చేసి క్లైమాక్స్‌లో అయితే పడిపోతారు తను. తనైతే చావు బతుకుల్లో అయితే ఉంటుంటే రాముడైతే ఎంట్రీ ఇస్తాడు. రాముడిచ్చి మన మహేష్ బాబు గారినైతే బతికిచ్చి ఆ విలన్ని అయితే అంతం చేస్తాడు. ఇదే ఈ మూవీ స్టోరీ. పక్కా మూవీ అయితే ఇదే స్టోరీ. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.